అజూర్ రీజియన్స్ అంటే ఏమని చూస్తాం. ఓకే. సో మీకు ఇక్కడ ఇమేజ్ చూసి కొద్దిగా అర్థమై ఉండాలి. నథింగ్ బట్ సర్వర్ రూమ్స్. ఓకే. సో ప్లెయిన్‌గా సర్వర్స్ అంటే కలెక్షన్ ఆఫ్ సర్వర్స్‌ని ఆహ్, వరల్డ్ వైడ్ ఎక్కడ అజూర్ వాళ్ళు కొన్ని సైట్స్ తీసి అక్కడ యూనో సర్వర్స్ ని హోస్ట్ చేస్తారు, రైట్? సో వాట్ ఈస్ ద పర్పస్ చూస్తాం ఇప్పుడు. సో అజూర్ రీజియన్స్ అంటే ఎగ్జాక్ట్లీ అజూర్ రీజియన్స్ ఆర్ జియోగ్రాఫికల్ ఏరియాస్ అరౌండ్ ద వరల్డ్ వేర్ మైక్రోసాఫ్ట్ ప్లేసెస్ ఇట్స్ డేటా సెంటర్ టు రన్ అజూర్ క్లౌడ్ సర్వీసెస్. అంటే ఇప్పుడు మనం portal.azure.com అనే అజూర్ వెబ్సైట్కి వెళ్ళి, క్లౌడ్ వెబ్సైట్కి వెళ్ళి మనకు కావాల్సిన మొన్న ఈ మధ్య రీసెంట్గా వచ్చేసి రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసాం, మన ఫస్ట్ రిసోర్స్ గ్రూప్, రైట్, ఆన్ అజూర్ క్లౌడ్. సో అలా ఇంకా చాలా సర్వీసెస్ ఉన్నాయి, రైట్? సర్వర్స్ ని క్రియేట్ చేయొచ్చు, నెట్వర్కింగ్ కానివ్వండి, లేకపోతే ఐపీ అడ్రసెస్ చాలా వస్తాయి మనకి. ఓకే. సో ఇవన్నీ ఇలా క్రియేట్ అయ్యి వాడుకుంటున్నాం ఇన్స్టెంట్ కంటే అవన్నీ సర్వర్స్ లో ప్లేస్ అయి ఉంటుంది అనమాట. సో ఆ, సో ఇవన్నీ సర్వర్స్ లో ప్లేస్ అయింటది. సో ఎక్కడ ప్లేస్ అయి ఉంటుంది? దీస్ సర్వర్స్ ఆర్ యాక్చువల్లీ నథింగ్ బట్ డేటా సెంటర్స్. అంటే డేటా సెంటర్స్ ఆర్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ సర్వర్స్ విత్ ఆల్ నెట్వర్కింగ్ కేపబిలిటీ కానివ్వండి, లేకపోతే యూనో స్టోరేజెస్, ప్రాసెసింగ్ కెపాసిటీ, ఎవ్రీథింగ్, ఓకే, కూలింగ్, ఎవ్రీథింగ్ ఉంటది. అక్కడే ఈ అసూ సర్వీసెస్ అంతా హోస్ట్ అయినాయి. అక్కడి నుంచే రన్ అవుతున్నాయి. అండ్ ఎవరైనా కస్టమర్స్ కి సర్వర్స్ కావాలన్నా రెంట్ అవి ఇస్తాను అన్నారు కదా, అవి ఇస్తారు అనేసి మనం డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ వీడియోస్ లో. ఇవన్నీ కూడా అక్కడి నుంచే వస్తాయి అనమాట. సో యూజువల్లీ ఇఫ్ యు సీ, మీరు చూస్తే డేటా సెంటర్స్ గైస్ ఇలా ఉంటాయి. ఓకే. సో ప్యూర్లీ ఒక వెరీ క్లీన్లీ ఎన్వైరన్మెంట్ లో, రైట్? ఎందుకంటే అక్కడ హార్డ్వేర్, నెట్వర్కింగ్ ఇవన్నీ హోస్ట్ అయింటాయి కాబట్టి. సో ఈ డేటా సెంటర్స్ అంతా ఇలా పెట్టి ఇక్కడ ఉండే డేటా సెంటర్స్ లో ఉండే సర్వీసెస్ ని మనం వాడుతున్నాం అనమాట. అంటే ఇక్కడే రన్ అవుతాయి ఎవ్రీథింగ్, రైట్? సో మనం ఇక్కడి నుంచే ఇన్స్టెంట్ గా ఇంటర్నెట్ ద్వారా వాడుతున్నాం. ఆల్ రైట్. ఓకే, ఫైన్. నౌ అజూర్ రీజియన్స్ ఎగ్జాక్ట్లీ కొద్దిగా డెప్త్ వెళ్ళి మాట్లాడితే, ఒక డేటా సెంటరే అజూర్ రీజియన్ అని అన్నారు. మల్టిపుల్, వన్ ఆర్ మోర్ డేటా సెంటర్స్ పెట్టుకోవచ్చు. దాన్ని కలెక్టివ్ గా కూడా అజూర్ రీజియన్ అంటారు. ఇప్పుడు ఒకే డేటా సెంటర్ ఉన్న డేటా సెంటర్ ఇస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ సర్వర్స్ విత్ ఆల్ రిక్వైర్డ్ కేపబిలిటీస్. అంటే నెట్వర్కింగ్, స్టోరేజ్ కానివ్వండి, సర్వర్స్ ఏమేం కావాలి, అది కాకుండా ఇంకా ఏమైనా ఎక్స్ట్రా కూడా ఉండొచ్చు, రైట్? సో అవన్నీ ఒక చోట పెడతాం, దాన్ని డేటా సెంటర్ అంటాం. సో ఒక డేటా సెంటర్ ఉన్న దాన్ని రీజియన్ అంటాం. ఒకవేళ వన్ ఆర్ మోర్ డేటా సెంటర్స్ కలెక్టివ్ గా ఉన్న అజూర్ రీజియన్ అది. నెక్స్ట్, స్పెసిఫిక్ జియోగ్రఫికల్ లొకేషన్ లో అది యాక్చువల్ గా హోస్ట్ అయి ఉంటుంది వరల్డ్ వైడ్. ఎగ్జాంపుల్ ఈస్ట్ యుఎస్ అని, అంటే యుఎస్ లో ఈస్ట్ యుఎస్ అక్కడ హోస్ట్ అయింది. ఇక్కడ వెస్ట్ యూరోప్, సౌత్ ఈస్ట్ ఏషియా, సెంట్రల్ ఇండియా ఇలా చాలా ఉంటాయేమో. ఓకే. సో ఇక్కడంతా హోస్ట్ అయి ఉన్నాయి డేటా సెంటర్స్. సో మీరు ఎక్కడ ఒక సర్వర్ ని రెంట్ తీసుకోవాలనుకుంటున్నారు, ఎక్కడ స్టోరేజ్ కావాలనుకుంటున్నారు, ఎక్కడ ప్రాసెసింగ్ కెపాసిటీ కేపబిలిటీ కావాలనుకుంటున్నారు, ఇవంతా వచ్చేసి మనకి ఈ డేటా సెంటర్స్ లో బేసిక్ గా దొరుకుతాయి, కరెక్ట్? సో ఇవన్నీ ఉండే ఆ స్పెసిఫిక్ డేటా సెంటర్ ఉండే ఏరియా జియోగ్రఫికలీ ఈస్ నథింగ్ బట్ రీజియన్ అనమాట, విత్ హై కెపాసిటీ, connected to a high capacity and low latency network. Okay, so that sufficient network flow with speed, everything, faster delivery అన్ని ఉంటాయి. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మీకు డేటాబేసెస్ కానివ్వండి, స్టోరేజ్ కానివ్వండి, మీకు వర్చువల్ మిషన్స్ అంటే తెలిసింటే ఓకే, లేకపోతే మనం డిస్కస్ చేస్తాం. ఇట్స్ నథింగ్ బట్ వర్చువల్ సర్వర్ అనమాట. ఓకే. ఇట్ మైట్ బి ఎనీథింగ్. మీరు ఫిజికల్ సర్వర్ మీదే మనం యాక్చువల్ గా సర్వర్స్ ని యూజ్ చేస్తాం. ఆ ఫిజికల్ సర్వర్స్ మీద వర్చువల్ గా రన్ అయ్యే సర్వర్స్ ని వర్చువల్ సర్వర్స్ అంటారు. దీని గురించి కాన్సెప్ట్ వస్తుంది. అది కాకుండా ఎనీ అదర్ సర్వీసెస్, డేటాబేసెస్, స్టోరేజెస్, నెట్వర్కింగ్, ఐపీ అడ్రసెస్, ఎవ్రీథింగ్, సెక్యూరిటీ సర్వీసెస్ చాలా ఉంటాయి. అవన్నీ మనం క్రియేట్ చేయాలంటే వీ షుడ్ సెలెక్ట్ ఏ అజూర్ రీజియన్. ఓకే.